ఈ 5 ఏళ్ల పరిపాలన చూశారు. మేము అది చేశాం, ఇది చేశాం, మేము అలా చేశాం, ఇలా చేశామని మేమేమి డబ్బాలు కొట్టుకోవాలని అనుకోవట్లేదు. మేమేదన్నా చేసుంటే మా వల్ల మీకు మేలు జరిగిందనిపిస్తే, మా ప్రభుత్వం మా పరిపాలన మీకు నచ్చితే మాకు ఓటేయమని మేము అడుగుతున్నాం. మేము చెయ్యనివి చేశామని, చేయబోతున్నామని, చేస్తామని కాదు అడుగుతుంది. ఇప్పుడున్న మా పరిపాలన విధానం, ఇప్పుడు మేము మీకు మేలు చేస్తే మాకు ఓటేయమనే మేము అడుగుతున్నాం. మీ ఓటు మీరు అడిగే తీరు గురించి ప్రశ్నించట్లేదండి. ఇక్కడ మీరు బాధ్యతగా మాకు అది డిమాండ్ చేసే స్థాయిలో మేము లేం కాబట్టి, మేము డిమాండ్ చేసిన పని జరగదు కాబట్టి మేము దాని మీద మాట్లాడకుండా ఉన్నామని చెబితే జనం ఒప్పుకోరు కదండి. మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పాలకపక్షం. ఉత్తరాంధ్రకి మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడితే ఎట్లా వెంకటేశ్వర రెడ్డి గారు? మీరు సంబంధం లేదనట్లేదు, మేము సంబంధం లేదనట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు మళ్ళీ ఎన్నికలకు వస్తున్నారు. వాళ్ళని ఏదైతే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారో వాళ్ళందరినీ నిలదీయమని అడుగుతున్నాం. మేము నిలదీస్తున్నాం. మేము ఇప్పుడు అడుగుతుంది అదే కదా. మీరు ఏ అంశాల మీద పొత్తు పెట్టుకున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు కదా. ధర్మ పోరాట దీక్షలో మీరు లేవనెత్తిన అంశాలన్నిటినీ ఇప్పుడు మళ్ళీ ఒప్పించారా? బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరు ఒప్పించారా? చాలా మంచి ప్రశ్నలు కూటమికి వేస్తున్నారు. అలాగే మీరు ఏం చేయలేకపోయారనే విషయం కూడా జనాలకి చెప్పండి. మా బలం సరిపోలేదు. దట్ షోస్ యువర్ ఇన్కాంపిటెన్స్. మీ నిస్సహాయతని మీరు ప్రకటించుకుంటున్నారు అలా చెప్పడం ద్వారా. నిస్సహాయత అని మీరు అంటున్నారు. ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు మా వైపు ఉన్నారు. ఈసారి వాళ్ళు వస్తే బుద్ధి చెప్తారు. వాళ్ళని మైనారిటీ ప్రభుత్వంలోకి నెట్టేస్తారు. వాళ్ళని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో ఇంత అన్యాయం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా, ఒక్క ఓటు కూడా భారతీయ జనతా పార్టీకి వేయరు అనేది మా విశ్వాసం. దట్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. ఏ కూటమి అయితే మోసం చేసిందో ఆ కూటమి మళ్ళీ ప్రజల్లోకి వస్తే వాళ్ళని తరిమి కొట్టి ఇక్కడ ఒక్క సీటు, ఒక్క ఓటు లేకుండా చేసి భారతదేశంలో ఆ ప్రభుత్వాన్ని లేకుండా చేస్తారనేది మా కాన్ఫిడెన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాకు నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు, చాలా తెలివైన వాళ్ళు. కృష్ణాంజనేయులు గారు మాట చెప్తారు. వెంకటేశ్వర గారు, కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు ఒకసారి. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మనకు 42 ఎంపీ సీట్లు లేవు, మనం బలహీనంగా ఉన్నామని చెప్తున్నారు. సింపుల్ ప్రాసెస్ అండి. మీరు గమనించండి. మరి తెలంగాణకు ఉన్నాయి 17 ఎంపీ సీట్లే. వాళ్ళు బీజేపీ ప్రభుత్వంతో వాళ్ళేమీ అంటగాగలేదు. వాళ్ళు పోరాటమే చేస్తున్నారు. బయటకైనా సరే, కనీసం అయినా సరే వాళ్ళు ఏదైతే మీకు అక్కడ బొగ్గు గనులకు సంబంధించినటువంటి విషయం, వాళ్ళని మేము ప్రైవేటీకరించము అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకి వెళ్ళి అక్కడ ప్రకటన చేశారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా నిలుపుదల చేసేటువంటి విధంగా ప్రధానమంత్రి నుంచి మనం ఎందుకు హామీ పొందలేకపోయాం? అంటే ఇక్కడ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మనము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామా లేదనేటువంటి పాయింట్ కూడా కాదు. మనం సాధించామా లేదనేటువంటి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతారు. ఇక్కడ నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సఖ్యతగా కొన్ని తెచ్చామని చెప్పొచ్చు. ఏది ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు, మేము కొన్ని తెచ్చాము. ఇవన్నీ కదండి. వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అన్ని పార్టీలు కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ మీద మాట్లాడాలి అని, పోట్లాడాలి అని అసహాయత వల్ల ఆంధ్రప్రదేశ్ కి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు. ఈ రోజున సంఖలో దూరినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా దోషేనండి. తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా దోషైతే నరేంద్ర మోడీతో పాటు వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. రైట్ శివశంకర్ గారు. సో మీరు ఒక్క నిమిషం అవకాశం, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్పే వాటిలో మేమేమి అన్ని చేసేసాం, అన్ని సాధించేసాం, మాకే ఓటు వేయండి అని అనట్లా. మేము ఇంకా చెయ్యాల్సినవి, చేయలేకపోయినవి కూడా ఉన్నాయి.
ఏవైతే చేయలేకపోయి ఉన్నాయో వాటికి ప్రజలకి వివరణ చెప్పుకొని మేము ప్రజల్ని ఏ విధంగా వివరణ చెప్పాలి, ఏ విధంగా వాటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే మేము వెళ్తున్నాం. అన్ని చేసేసాము మా వల్లనే అవుతుంది అనేది మేము అనట్లేదు. రైట్. మీకు ఒక క్వశ్చన్ అండి వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు క్వశ్చన్, ఒక్క నిమిషం, మీకు ఒక క్వశ్చన్, మీ తర్వాత మళ్ళీ శివశంకర్ మాట్లాడే. ఇప్పుడు మాకు పూర్తి స్థాయిలో మాకు ఇక్కడ మేము ప్రభావితం చేయలేకపోతున్నాం కాబట్టి మేమేం చేయలేమంటున్నారు. రేపు ఇవాళ 303 నుంచి 400కి బీజేపీ వెళ్ళింది అనుకోండి, మీరేం లేదు మామూలుగా అన్ని దుకాణం బంద్కే చేసి వాళ్ళు ఏం చెబితే వాళ్ళు తానా అంటే మీరు ఇక్కడ తందానా అంటూ కూర్చోవాలి. అదే చేస్తారా రేపు పొద్దున మీరు అధికారంలోకి వస్తే? ఇప్పుడు అదే మీరు అనే క్వశ్చన్కి 300 నుంచి 400 స్థానాలు కాదు, 30 నుంచి 40 వస్తాయని మేము అనుకుంటున్నాం. 30 నుంచి అన్ని రాష్ట్రాలని, ఈ ఒక్క రాష్ట్రానే కాదు అన్ని రాష్ట్రాలని వీళ్ళు ఇలానే ఇబ్బంది పెట్టారు. మొత్తం రాష్ట్రాల హక్కులన్నీ హరించేసేసి గ్రౌండ్ లో ఎవరు లేకుండా, కాంపిటీషన్ అనేది లేకుండా, ప్రతిపక్షాలు అనేవి లేకుండా, ప్రశ్నించే వాళ్ళు అనేవాళ్ళు లేకుండా రాష్ట్రాల హక్కులు, పౌర హక్కులు అన్ని హరించేసేసి వాళ్ళు రైడ్ చేస్తున్నారు. రైడ్. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శివశంకర్ గారు చాలా క్లారిటీతో చెప్పారు, రామ్ కుమార్ కానీ అలాగే చౌదరి గారు కానీ ఇద్దరు కూడా. ఏంటంటే మేము చేయాల్సింది మేము చేస్తామని మీరు అంటున్నారు. అసలు అంటే రామ్ కుమార్ గారు అయితే మీరు దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయకుండా మాట్లాడుతున్నారు, అంశాలు లేవనెత్తుతున్నారు అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అండ్ ఎన్నికలప్పుడు ఈవెన్ కృష్ణాంజనేయులు గారు అడిగేది కూడా అదే. మీరైతే 2 దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నారు, మీ గొంతుకని సపోర్ట్ చేసే పార్టీ అక్కడ ఏమీ లేదు కదా. మీరు ఇన్నాళ్ళు చేస్తూ వస్తున్న ఉద్యమాలు కానీ నిరసనలు కానీ కరెక్ట్గా కేంద్రం దృష్టికి వెళ్ళకపోవటం, వెళ్ళినా కూడా ఏంటంటే మీ నిస్సహాయతనో మీ నిర్బలత్వాన్నో చూసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రీతిలో, ఇవాళనే కాదు రైల్వే మినిస్టర్స్ ఏనాడు మన ఆంధ్రప్రదేశ్కున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లేరు. లాలూ ప్రసాద్ దగ్గర నుంచి మీరు చూస్తే ఈ రోజు వరకు ఉన్న రైల్వే మినిస్టర్స్ అందరూ కూడా కేవలం అబోవ్ వింధ్యాస్ ఉన్న ప్రయోజనాలు కాపాడుకోవటం కోసమే పనిచేశారు. వెరీ ట్రూ. ఈవెన్ కృష్ణాంజనేయులు గారు కూడా ఐ బిలీవ్ ఆయన దీంతో అగ్రీ అవుతారనుకున్నా. ఏ ఒక్కరోజు కూడా అటువంటి మేజర్ పోర్ట్ఫోలియోని మనకి ఇవ్వటానికి అటు యూపీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ రెండు దృష్టి పెట్టలేదంటే ఏం చేస్తారులే వీళ్ళు అనే పద్ధతిలో. అవునా శివశంకర్ గారు? వాసుదేవన్ గారు ఇప్పుడు అందరూ మాట్లాడిన డిబేట్ చూస్తే రాష్ట్రానికి చాలా ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పటివరకు ఇచ్చినవి కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ కానీ ఐఐఎం కానీ ఇవన్నీ వాటి విభజన చట్టంలో ఉన్నవే వాళ్ళు విభజన చట్టాన్ని అమలు చేశారు. సో చట్టంలో లేని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది వీళ్ళు తీసుకున్న ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయం కోర్ సెక్టర్ లో ఉన్న స్ట్రాటజిక్ సెక్టర్, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ అని పెట్టారు. నాన్ స్ట్రాటజిక్